Audio Jungle. Audio Jungle. దగ్గర రాదు. సంఘ రాష్ట్ర అధ్యక్షుని చాలా సంతోషం. ఒక బడుగు బలహీన వర్గానికి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, రాష్ట్ర పొలిట్ బ్యూరో మెంబర్లు బక్కల నర్సులు గారు మరియు అరవింద్ కుమార్ గారు, నర్సిరెడ్డి గారు, రజనీకాంత్ గారికి ఇచ్చినందుకు జూమ్ ఇన్ఛార్జ్ వరంగల్ పార్లమెంట్, రేపు పార్లమెంట్ అధ్యక్షుడిగా రావడానికి చాలా కృతజ్ఞత తెలియజేస్తూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి మహానుభావుడు ఎన్టీ రామారావు ఆత్మగౌరవ నినాదంతో ఏర్పాటు చేసిన పార్టీ ఇది. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు వేసిన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నేతాజీ మరియు మహాత్మా గాంధీ ఆశయాల కోసం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ. ఆ ఆశయాలకు అనుగుణంగానే ఎన్టీ రామారావు గారు 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రం అంతా తిరిగి అధికారం చేపట్టి 9 ఏళ్ళే పట్టవ వ్యవస్థ రద్దు, మాండలిక వ్యవస్థ ఏర్పాటు, మహిళలకు సంక్షేమం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, బీసీ మైనార్టీలకు అనేక సంక్షేమం ఏర్పాటు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ఎన్టీ రామారావు గారు. వారి బాటలో నడుస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వారి తనయుడు లోకేష్ బాబు గారు యువగలము, యువనేత. ఆయన మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్తూ ఈ వరంగల్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కృతజ్ఞత చేస్తూ, ఈయన నాయకత్వాన మరింత వరంగల్లో పార్టీ బలోపేతంగా అయ్యి రేపు రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో నిలబడి తెలుగుదేశం జెండా ఎగరేస్తామని మీ అందరికీ పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం లక్షలాది మందితో జరిగే మహానాడును ఈరోజు పొదుపులో భాగంగా దేశ ప్రధాని పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ ప్రకారం వర్చువల్గా ప్రతి కార్యకర్తకు అనుకూలంగా ప్రతి కార్యకర్త మహానాడు వీక్షించే విధంగా ఈరోజు మనం వరంగల్ జిల్లా ఫాతిమానగర్లో మహానాడు నిర్వహిస్తున్నాం, డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ మహానాడుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి నలుమూలల నుండి ప్రతి నియోజకవర్గం నుండి కార్యకర్తలు రావడం జరిగింది. చాలా సంతోషకరం. ఈ మహానాడును రేపు అన్నగారి బర్త్డే సందర్భంగా కూడా ఆ ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాల వేసి అక్కడ నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రాబోయే రోజుల్లో కూడా ఇంకా బలపడే విధంగా ప్రతి కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తాం. పుట్ట రజనీకాంత్, వరంగల్ పార్లమెంట్ కోఆర్డినేటర్. రద్దు చేయవలసిన అవసరం ఈ మహానాడు నుంచి తీసుకోవాల్సిన నిర్ణయం కూడా ఉన్నది. అదొక్కటి చంద్రబాబు తీసుకుంటేనే అలాంటి పరిస్థితి అమలయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి బాబు గారిని పదే ఈ మహానాడు సందర్భంగా వారిని గుర్తు చేస్తున్నాం. రెండోది ఏంటంటే, సామాజిక న్యాయం అనేది ఆషామాషి కాదు. ఎందుకనంటే రిజర్వేషన్ల కాడికి వచ్చినప్పుడు అది ప్రజాస్వామ్య ప్రక్రియ, దేశంలో ప్రజాస్వామ్యానికి ఒక ముందడుగు అన్నమాట. అలాంటి రిజర్వేషన్లు అమలు చేసిన దాంట్లో కూడా మా సారు తీసుకుంటేనే, చంద్రబాబు తీసుకుంటేనే అవి అమలయ్యే పరిస్థితి ఉంటాయి. కాబట్టి బాబు గారు ముందంజ ఉండాలి. సామాజిక సమస్యల లోపల ముందడుగున ఉంటే మా తెలంగాణ బాగుపడుతుంది. అందుకోసం వారికి కూడా అప్పీల్ చేస్తున్నా ఈ మహానాడు నుంచి. అందుకోసం వారు లాంటి వాళ్ళు ముందు పడితే ఇలాంటివన్నీ అయితే కాబట్టి ఈ మహానాడు నుంచి ఎక్కువ మాట్లాడి మీకు అది చేయలేను. దీని గురించి మీరు బ్రాడ్గా ఆలోచించుకొని మీరు దాన్ని అది చేయండి.